మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో చదువుకున్న పాఠ్యభాగంలో మరి ఇక్కడ జరుగుతున్న సన్నివేశం ఎలా ఉంది అంటే, ఏలియా అనే ప్రవక్త దగ్గరికి మరి వారు మరి ఆ పిల్లవాడిని తీసుకొని ఆ యొక్క విధవరాలు ఆయన ఇంటికి వచ్చినట్టుగా చూస్తున్నాం. చనిపోయిన కుమారుని తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. రెండవ పాఠ్యభాగంలో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం నుండి 13 వరకు మనం చదువుకున్నాం. అక్కడ ఆ ఇంటి వారు ఒక మేడగదిని ఏలియా కొరకై లేదా ప్రవక్త కొరకై సిద్ధపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 39వ వచనంలో అక్కడ పేతురు మరి అక్కడ కూడా దోడ్కా అనే ఒక చిన్నది చనిపోయి ఉండగా ఆమెను బ్రతికించుటకు మేడగదికి వెళ్తా ఉన్నాడు. మేడగదిలో ఉన్న గొప్ప వెలుగేందో మనం తెలుసుకోవాలి పిల్లలు. ప్రభువుని నమ్ముకున్న మన భక్తి జీవితాల్లో యేసు ప్రభువు కూడా మేడగదిని ఎంచుకున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 14వ వచనం చదవని అక్కడ చక్కగా కనబడుతుంది. లూకాసు వార్త మరి 22వ అధ్యాయంలో అక్కడ ప్రభువు కూడా ఈ భూలోక ప్రయాణంలో ఆయన మేడగదిని ఎంచుకున్నాడు. ఎందుకు అనంటే 22వ అధ్యాయము 11వ వచనంలో ఉంది ఆ మాట. నేను నా శిశువుతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడా అని బోధకుడు అడుగుతున్నాడని ఇంటి యజమానుతో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును. అప్పర్ చేంబర్ ఫుల్లీ ఫర్నిష్డ్. యేసు ప్రభు మనసులో కూడా ఏముండిందంటే, భూలోకంలో ఉన్నప్పుడు ఒక గదిని పోయి వెతకండి, అడగండి. ఎందుకు అనంటే ఆ గది దేవుని దృష్టిలో చాలా విలువైనది ప్రియుల. యేసు ప్రభుని నమ్ముకున్న భక్తి జీవితంలో మన గదుల కంటే మనకు కలిగి ఉండవలసిన గది ఎలాంటిది అంటే, మరి బైబిల్ మాట్లాడుతున్న వెలుగులో మేడగది అప్పర్ ఛాంబర్ ఎంతో విలువైనది ప్రియుల. యేసు ప్రభు అక్కడ పస్కాను శిష్యులతో భుజించాలని ఇష్టపడినాడు. యేసు ప్రభు కోరిక కూడా అదే ఉండింది. ఐ వాంటెడ్ గో అండ్ సర్చ్ ఫర్ అన్ అప్పర్ ఛాంబర్. ఒక మేడగది కొరకై వెళ్ళి వెతకండి అని అన్నాడు. మనము ఈ భూలోకములో గదులను వెతుకుతాం. ఈ ఇల్లు ఎంత బాగుంది, ఈ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి, ఈ ఇంటి గది బాడుగ ఎంత, ఇది ఎంత కొనుక్కోగలము అని వి సర్చ్ ఫర్ రూమ్స్. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు పోయి ఎదుటిన్న గ్రామానికి వెళ్ళి ఒకడు కుండను మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అతనికి వెళ్ళి యజమానుడు అడుగుతూ ఉన్నాడు. ఎవరు అడుగుతా ఉన్నారంట? మాస్టర్ వాంట్స్ టు నో వేర్ ఈస్ ది అప్పర్ ఛాంబర్. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు యొక్క వెలుగులో ఆయన యజమానునిగా ఇప్పుడు మనల్ని అడుగుతా ఉన్నాడు. ఏమడుగుతా ఉన్నాడంట? ఎక్కడుంది? వేర్ ఈస్ ద అప్పర్ ఛాంబర్? యేసు ప్రభుని నమ్ముకున్న నీకు మేడగది ఉందా? ఉందన్న, చాలా రూమ్లు ఉన్నాయి. నేను ఒక సపరేట్గా దేవుని కొరకు ప్రార్థన గది పెట్టుకున్నాను. ఆ గదిలో నేను మాత్రమే పోతా, ప్రార్థన చేసుకున్నాను. బైబిల్లో ప్రభు యజమానుడు అడుగుతా ఉన్నాడంట. లూకాసు వార్త 22వ అధ్యాయం. ద మాస్టర్ వాంట్స్ టు నో వేర్ ఈస్ యువర్ అప్పర్ ఛాంబర్. నీ మేడగది ఎక్కడుంది? మేడగదిలో ఉన్న ప్రత్యేకత కీర్తనలో కీర్తనకారుడు కొన్ని మాటలు ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు. కీర్తనల గ్రంథం 104వ కీర్తనలో ది psalmist says like this about the upper chamber. మేడగదిని గురించి ఎందుకు ఇంత గొప్పగా బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంది అని అంటే, 3వ చరణం చదవండి. 104వ కీర్తన 3వ చరణం. Psalm 104 3rd verse. జలములలో ఆయన తన గదుల దూరమును వేసి ఉన్నారు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనమును చేయుచున్నాడు. దేవుడు ఎలాంటి వాడంటే, హూ లేయర్ ద బీమ్స్ ఆఫ్ హిస్ అప్పర్ చేంబర్స్ అని ఇంగ్లీష్లో ఉంది. తెలుగులో అన్ని తర్జుమాలు దొరికిపోతాయి పిల్ల. ఏం చేస్తాడంట? నీటిపైన ఆయన ఏం చేస్తాడంట? హీ బిల్డ్స్ ది అప్పర్ చేంబర్. దేవుడు ఆయన ప్రభావం ఎలాంటిది అంటే, మేఘములను ఆయన రథములుగా,
ఇంకేమంట, ఆయన గాలి రెక్కలుగా చేసుకుంటాడు. గాడ్స్ పవర్ ఎక్కడుందంట, దేవుని శక్తి ఎక్కడుందంట, 103వ కీర్తనలు అంటున్నాడు, ఆయన హీ లేడ్ ద బీమ్స్ ఆఫ్ హిస్ అప్పర్ చేంబర్ ఇన్ ద వాటర్స్ అన్న. నీళ్ళలో ఏం వేస్తాడంట ఆయన, మేడగది యొక్క బీమ్స్ అంటే ఇలాంటి కట్టడలను నీటిపైన వేస్తాడంటే ఎట్లా ఉంటుందా, అది నిలబడుతుందా నీటిపైన ఏదైనా అంటే నిలబడదు. కానీ దేవుడు ఎలాంటి వాడంట, తన మేడగదిని ఎలా కట్టాలనుకున్నట్ట, నీటిపై కట్టాలనుకున్నాడు. అదే కీర్తనలో ఇంకొక చరణం ఉంది చూడండి, 13వ చరణం చదవండి. 104వ కీర్తనలోనే 13వ చరణం. తన గదులలో నుండి, తన మేడ గదులలో నుండి ఆయన కొండలకు జలధారం ఇచ్చును. ఏమిస్తాడంట అండి, ఇంగ్లీష్, హీ వాటర్డ్ ద మౌంటైన్స్ ఫ్రమ్ హిస్ అప్పర్ చేంబర్ అని రాయబడి. ఇంగ్లీష్లో ఈ పదం అప్పర్ చేంబర్ అంటే బైబిల్ అంతట్లో కూడా అప్పర్ చేంబరే ఉంటుంది. తెలుగులో గది అంటాడు, మేడ అంటాడు, మిద్దె అంటాడు, అనేక పదాలు మాట్లాడతాడు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట 13వ చరణంలో, అదిగో కొండల్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికైనా తెలుసా ఆ మాట? ఎవ్వరికి తెలియదు ప్రియ. బైబిల్ చెప్తా ఉంది కొండల్లో నీళ్ళు ఎక్కడి నుంచి ఉంటే తన మేడ గది నుండి దేవుడు నీళ్లను అనుగ్రహించేవాడు. నీళ్ళపై ఆయన ఏం చేస్తాడంట, మేడగదిని కట్టుకుంటాడు అని రాయి, పునాదులు దానికి వేసుకుంటాడు అని మాట్లాడతాం. మేడగదిలో నుండి దేవుడు కొండలలో నుండి, కొండల ప్రవాహం, కొండల నుంచి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, ఇన్ని నీళ్లు ప్రవాహంగా నదులుగా జీవజల నదులుగా ప్రవహిస్తూ ఉన్నాయి భూలోకంలో ప్రియుల. ఎక్కడి నుంచి వస్తున్నాయంట, దేవుని మేడగది ప్రియుల. గాడ్ హ్యాజ్ అన్ అప్పర్ చేంబర్ ప్రియుల. ఆమోస్ గ్రంథంలో ఇంకొక మాట చెప్తాడు, 9వ అధ్యాయము, ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 39వ వచనం. బుక్ ఆఫ్ ఏమస్ 9:39 ప్రియుల. 9వ అధ్యాయంలో ఆమోసు ప్రవక్త మాట్లాడుచున్న మాట, తొమ్మిదో అధ్యాయం, క్షమించాలి 39 కాదు, 6వ వచనం ప్రియులారా. 9వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందు తన కొరకై మేడగదులను కట్టుకొనువాడును, ఆకాశ మండలమునకు భూయందు వేయువాడును ఆయనే. ఆయన పేరు యెహోవా అని రాయబడింది పిల్ల. ఆకాశంలో ఏం కట్టుకుంటాడంట ఆయన, మేడగది కట్టుకుంటాడు పిల్ల. దేవుని దృష్టిలో మేడగది చాలా విలువైనది ప్రియుల. ఆ మేడగదిని గురించి యేసు ప్రభు అడిగినాడు, మీరు వెళ్ళి ఎదుటిన్న గ్రామమునకు వెళ్ళి, అదిగో విడిది గది ఎక్కడ అని అడగండి, అతడు మీకు సామాగ్రి కలిగిన మేడగదిని ఇచ్చును. ఏమిస్తాడంట, ఏముందంట, సామాగ్రి కలిగిన మేడగది. ఆ ఇంటికి పోండి బిడ్డ, మీకు ఏ కొదువు ఉండదు అంటారు. ఆ గుమ్మం పోయి తలుపు తట్టు, నీకు ఏదైనా తక్కువ ఉంటే నన్ను అడుగు అక్కడ అంటాం. యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రియబిడ్డలమైన మనము సామాగ్రి కలిగిన మేడగది నాకుందా, సామాను అంటే వస్తువులతో నిండిన మేడగది ఉందా? ఇది ఈ లోక సంబంధమైన వస్తువులను గురించి మాట్లాడడం లేదు. పరలోకంలో నిండుకొని ఉన్న సామాగ్రిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక సంబంధమైన వస్తువులు నీ మేడగదిలో దేవుని కొరకై ఎలాంటి గదిని ఏర్పాటు చేసుకున్నావు? హౌ ఈస్ యువర్ అప్పర్ చేంబర్? నీకు ఉందా అసలు మేడగది అనేది? మన జీవితాల్లో సమస్యలు, మన జీవితాల్లో ఇబ్బందులు, మన జీవితాల్లో అనేక బాధలు మనకు వచ్చినప్పుడు మనము ఎక్కడికి వెళ్తూ ఉంటాం? డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాం, లేదా ఫోన్ చేసి బ్రదర్ నా కోసం ప్రార్థన చేయని చెప్తాం, లేదా ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా ఫలాని నాకు కావాలా, నాకు కొంచెం సాయం చేయండి అంటాడు. దేవుని ఎరిగిన బిడ్డ ముందు ఎక్కడికి వెళ్ళాలంట? మేడగదికి వెళ్ళాలి. ఆ గది నేను అలంకరించుకున్నానా?
Did I enjoin? Did I decorate my upper chamber? నాకు మేడగది ఉందా అనేదే ఇప్పుడు ప్రశ్న ప్రియులారా. యేసు ప్రభు అందుకే ఈ భూలోకంలో ఉన్నప్పుడు మేడగదిని వెతకండి అని అన్నాడు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చదువుకున్న పాఠ్యభాగంలోనికి మనం వెళ్తే అక్కడ 19వ వచనంలో ఏలియా మరి ప్రవక్త ఎలాంటి సందర్భమునకు వచ్చినాడు అని అంటే 1 Kings 9లో ఇక్కడ మాట్లాడుచున్న మాట ఎలాగుంది అని అంటే, ఏలియా దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఇక్కడ వచ్చి, అయ్యా మరి నీ యొక్క దాసురాలికి ఏ కోరిక ఉందో ఆ కోరికను మరి తీర్చుకున్నట్టుకు ఆమె ఏలియా దగ్గరికి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఈమె ఏమంటా ఉంది అని అంటే 17వ వచనంలో 17వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, అండ్ ఇట్ కేమ్ టు పాస్ ఆఫ్టర్ దీస్ థింగ్స్ దట్ ద సన్ ఆఫ్ ద వుమన్ ద మిస్ట్రెస్ ఆఫ్ ద హౌస్ ఫెల్ సిక్ అండ్ సిక్నెస్ వాజ్ సో సివియర్ దట్ దేర్ వాజ్ నో బ్రెత్ లెఫ్ట్ ఇన్ హిమ్. ఈ ఇంటి యజమానురాలు యొక్క కుమారుడు అనారోగ్యమునకు గురి అయినాడు అని రాయబడి. అనారోగ్యమునకు గురి అయి ఎలాగైనా అతనిలో ఊపిరి లేకుండా మారిపోయినాడు. ఇంట్లో ఈ స్త్రీ తన కుమారుని పరిస్థితి ఎలాగుంది అంటే, దేర్ వాజ్ నో లైఫ్ పిల్లర్. ఊపిరి ఎక్కడుంది అని అంటే, మనం చదివిన 104వ కీర్తనలో దేవుడు గాలిని ఏం చేస్తా ఉన్నాడంట, రెక్కలుగా చేసుకున్నాడు అని రాయబడింది. ఈ చిన్నవాడిలో ఊపిరి లేదు అని ఆ వెలుగు మాట్లాడుతున్నప్పుడు ఈమె ఏం చేసిందంటే, and she said to Eliah, what have I to do with thee, O thou man of God? Art thou come to me to call mine iniquity to remember and to slay my son? ఏలియా అక్కడికి వచ్చినాడు ఊపిరి లేని ప్రదేశానికి. వస్తే ఈమె ఏమంటా ఉంది అని అంటే, అయ్యా నువ్వు ఎందుకు వచ్చినావు? నా పాపమును గుర్తు చేయడానికి వచ్చినావా? నా పాపమును బట్టి నా కుమారుని చంపడానికి వచ్చినావా అని మాట్లాడుతా ఉంటాడు. ప్రియులారా, చాలాసార్లు మన దగ్గర మేడగది ఉంటుంది, కానీ ఆ మేడగది ఉన్నా కూడా మన భక్తి జీవితం ఎలా ఉంటుందంట, అపవిత్రంగా ఉంటుంది. ప్రియులారా, మన భక్తి జీవితం ఎట్లా ఉంటుందంట, అపవిత్రంగా ఉంటుంది. ఈమె వచ్చి ఆ ప్రశ్నలు అడుగుతుంటే ఆయన ఏమంటున్నాడంటే 19, ఆయన సెడ్ టు హర్, గివ్ మీ దై సన్, అండ్ టుక్ హిమ్ అవుట్ ఆఫ్ హర్ బాసమ్ అండ్ క్యారీడ్ హిమ్ అప్ ఇన్ టు ది అప్పర్ చేంబర్ వేర్ హీ అబోర్డ్. ఎక్కడ పోయినాడంట, అండ్ లెయిడ్ హిమ్ అపాన్ హిస్ ఓన్ బెడ్. ప్రియులారా, ఈ పిల్లవాడిలో ఊపిరి లేదు. ఊపిరి లేదు అంటే ఆత్మీయంగా జీవించలేడు అని అర్థం. ప్రియులారా, మేడగది ఉన్నా నీ జీవితంలో నువ్వు మేడగదిని అలంకరించుకొని భక్తి జీవితంలో నేను దేవుని కొరకై చక్కగా నడవాలనుకున్నా, దెర్ ఈజ్ నో లైఫ్. నీలో ఊపిరి అని అంటే జీవించడానికి, ఈ శరీరం జీవించడానికి ఏం కావాలంట, గాలి, వెలుతురు, ఊపిరి, ఆహారము, ఇవన్నీ కావాలా. ఆత్మీయంగా నువ్వు నేను జీవించాలి అని అంటే ఏం కావాలంట, ఊపిరి అవసరం. ప్రియుల, వాట్ లైఫ్ ఈజ్ దాట్ ప్రియులారా? ఎలాంటి జీవం కావాలా? యేసు ప్రభు వారి యోహాను సువార్త 20వ అధ్యాయంలో రాయబడింది, ఆయన శిష్యుల మీద ఊదగా పరిశుద్ధాత్ముని పొందండి అని ఆయన వారి మీద ఊదినాడు అని రాయబడింది. లైఫ్ కమ్స్ ఫ్రమ్ హోలీ స్పిరిట్. ప్రియులారా, నీ దగ్గర మేడగది ఉన్నా కూడా జీవము లేదు. ఆత్మీయంగా నువ్వు ఎదగలేకపోతున్నావు, ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి కాలేకపోతున్నావు. నీ దగ్గర ఎలాంటి చలనము లేనటువంటి పరిస్థితి. ప్రియులారా, దెర్ ఇస్ నో లైఫ్. భక్తి జీవితంలో పరిశుద్ధాత్ముడు లేకపోతే జీవం ఉండదు. ప్రియులారా, మేడగది అలంకరించుకోవచ్చు. నువ్వు చక్కగా ఈ మేడగదిలో ఈ వాక్యం ఇక్కడ ఉండాలా, బైబిల్ ఇక్కడ ఉండాలా, ఈ మేడగదిలో అదిగో కూర్చొని ప్రార్థన చేసుకొని ఇక్కడ ఉండాలా, మోకాలు చేసి కూర్చొని ప్రార్థన చాలామంది దగ్గర ఉంటాయి. మీరు చూసినారో లేదు, నేను చూసిన అన్నీ చేసుకుంటారు, కానీ డూ యూ రియల్లీ హ్యావ్ లైఫ్ ఇన్ దాట్? అందులో జీవం ఉందా? ఆ మేడగది నువ్వు అలంకరించుకున్నావు, కానీ పరసంబంధమైన జీవము నీ మేడగదిలో లేకపోతే నువ్వు మృతుడవే. ఈమె ఎలాగుందంట, కౌగిల్లో ఉంది ఆ పిల్లవాడు, కానీ దెర్ ఇస్ నో లైఫ్. పిల్ల, he takes him to the chamber
అక్కడ ఏమంటున్నాడంటే, జెహోవా మై గాడ్ హ్యాస్ ద ఆల్సో బ్రాట్ ఈవిల్ అపాన్ ద విడో విత్ హూమ్ ఐ సర్జన్ బై స్లేయింగ్ హర్ సన్. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఈమెకి ఏలియాకు ఇద్దరికి వచ్చింది. ప్రియుల, ఏలియా ఉండే గదిలోనికి తీసుకొని పోయినాడు. ఏలియా పరుండే గదిలోనికి తీసుకొని పోయి, అయ్యా ఈ ఉపద్రవం నా మీదికి తీసుకొని వచ్చినావా? కొన్నిసార్లు మన భక్తి జీవితంలో కరెక్షన్స్ అవసరం ప్రియుల, దిద్దుబాట్లు చాలా అవసరం. దిద్దుబాటు లేని విశ్వాసే కాదు. ఇఫ్ యూ డోంట్ కరెక్ట్, కీప్ కరెక్ట్. ఇక్కడ ఏమంటున్నా అంటే, ఎందుకు ఇది తీసుకొచ్చినా అని, అండ్ హి స్ట్రెచ్డ్ హిమ్సెల్ఫ్ అపాన్ ద చైల్డ్ 3 times and cried to Jehovah and said, Jehovah my God, I pray thee, let this child's soul come into him again. ఈ పిల్లవాని ఆత్మ మరలా ఆయనలోనికి వచ్చినట్లుగా సహాయం చేయని ముమ్మారు ఆయన చేతులు చాపి ఆ పిల్లవాని మీద ఉంచగా ఈ బికేమ్ అ లైఫ్. పిల్లలు, మేడగది నాకు ఉన్నది అంటే దెర్ షుడ్ బి లైఫ్ ఇన్ ఇట్. పిల్లలు, లేదు మేడగదిలో జీవం లేదంటే ఇక్కడ ఏం జరుగుతా ఉందంట, దెర్ ఇస్ కరెక్షన్స్. పిల్లలు, ప్రసాద్ అని ఎప్పుడు చెప్తాను, చిన్న కరెక్షన్స్ అన్న చేసుకుంటే సెట్ అయిపోతావు నువ్వు అని అంటాడు. యేసు ప్రభుని నమ్ముకున్న మన జీవితాల్లో కూడా వీ నీడ్ కరెక్షన్స్. మేడగది ఉందేమో నీ దగ్గర. ఏలియాకు కూడా ఉంది మేడగది. ఆమె ఇంట్లో ఉంటా ఉన్నాడు ఏలియా, కానీ దేర్ నీడ్స్ టు బి అడ్జస్ట్మెంట్. పిల్లలు, దేవునితో నీకున్న ఆత్మ సంబంధమైన సంబంధం ఎలాగుంది? హౌ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభుతో ఎలాంటి సంబంధము నీవు కలిగి ఉన్నావు? పిల్లలు, ఆ సంబంధము చక్కగా లేకపోతే సరిచేసుకో. మేడగది నీ జీవితంలో నీకు దేవుడు ఎంతో ప్రాముఖ్యంగా చూసే గది ప్రియుల, అది ఆత్మ సంబంధమైన గది. నువ్వు కట్టుకునేది కాదు, 4 గోడలతో ఉండే గదులు కాదు ప్రియుల. యూ షుడ్ హ్యావ్ యువర్ స్పిరిచువల్ అప్పర్ చేంబర్ ప్రియుల. ఆ గదిలో దేవుడు ఉంటాడు. సుమి గుర్తుపెట్టుకో, ఎందుకంటే అది దానికి పునాదులు వేసింది ఆయన్నే. మేడగది ఎవరంట? ఆయనే పునాదులు వేసినాడు. 103వ కీర్తనలో ఉంది. ఇంకేమంట, ఆ మేడగదిలో ఆయనే సమస్తమును నిర్మించుకున్నవాడు. పిల్లలు, కనుక ప్రభువు నందు విశ్వాసం ఉంచిన మన భక్తి జీవితంలో ఈ మేడగది ఎలాగుందంట, దేర్ వాజ్ కరెక్షన్స్. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట కూడా ఉంది ప్రియుల. ప్రత్యక్షపు గుడారము అనే గుడారం పాత నిబంధన గ్రంథంలో కనబడేది. అక్కడ ఆ గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆవరణం, ఒకటి పరిశుద్ధ స్థలం, ఇంకొకటి అతి పరిశుద్ధ స్థలం. ప్రియుల, పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలమునకు మధ్యలో ఒక తెర, అడ్డు తెర ఉంటుంది. పై నుంచి కిందికి అవతలేముందో కనబడదు, అవతల నుండి యువతలేముందో కనబడదు. పిల్లలు, అయితే దేవుడు ఏమంటాడంటే, మీరేమైనా తప్పు చేస్తే, యాజకునితో మాట్లాడతాడు. యాజకుడు ఏమైనా తప్పు చేస్తే ఏం చేయాలంట, రక్తమును తీసుకొచ్చి ఆ తెర ఎదుట ప్రోక్షించాలి అని అంటాడు. ఆ తెర ఎదుట ప్రోక్షించాలి. ఎందుకు అలాగూ చేయాలంటే, పొరపాటు జరిగినప్పుడు సరిచేసుకునే మనసు ఎవరికైతే ఉంటుందో ప్రియులారా, దేవుడు వానితో మాట్లాడతాడు. యాజకుడు తప్పు చేస్తాడా అంటే, బైబిల్లో చెప్పబడింది తప్పు జరుగుతుంది. అతడు ఏం చేయాలంట, తెర దగ్గరికి వచ్చి రక్త ప్రోక్షణము, అక్కడ రక్తము చిందిస్తే, ఎవరి రక్తం అంటే పరిశుద్ధమైన జంతువు యొక్క రక్తం. కానీ ఇప్పుడు తప్పు జరిగితే నిన్ను మన్నించగలిగేవాడు ఎవరంటే యేసు ప్రభు. ప్రియులారా, నీ జీవితంలో తప్పు జరిగిందా, ఎవరు చేయాలంట, ఎవరి దగ్గరికి రావాలా? యేసు. ఏలియా అంటా ఉన్నాడు, దేవుని దగ్గరికి పోయినాడు ఆయన. అయ్యా, ఈ నేరం నా మీద ఉంచాలనుకుంటున్నావు, ఈ పిల్లవాని మరి బ్రతికించు అంటా ఉన్నాడు. లైఫ్ కమ్స్ బ్యాక్ ఇఫ్ యూ హ్యావ్ కరెక్షన్స్ ఇన్ యువర్ అప్పర్ చేంబర్. పిల్లలు, నువ్వు ఏర్పాటు చేసుకున్న మేడగదిలో దిద్దుబాట్లు ఉంటే ఏమొస్తుందంట, జీవము తిరిగి వస్తుంది నీ భక్తి జీవితంలో. యూ విల్ హ్యావ్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్. పిల్లలు, 2వ పాఠ్య భాగం మనము 2వ రాజుల గ్రంథంలో చదువుకున్నాం. పిల్లలు, అక్కడ కూడా ఒక మేడగది ఉంది. ఈ మేడగది ఎలాంటిది అని అంటే, మరి 2వ రాజుల గ్రంథంలో మనం చదువుకున్నాం. ఆమె దేవుని మరి సేవకుడు లేదా దేవుని ప్రవక్తకు ఒక మేడగదిని కట్టాలని ఇష్టపడినాడు. చూడండి, మనం వెళ్దాం 2వ రాజుల గ్రంథంలో చదువుకున్న పాఠ్యభాగంలోనికి వెళ్తే, ఆ పాఠ్యభాగంలో చక్కని వెలుగు ఇంకా కనబడుతుంది. ప్రియులారా, ఎన్నో అధ్యాయం అన్న మర్చిపోయినారు ఎవరు గుడ్ చదవాలి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం.
రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలోనికి వద్దాం. 10వ వచనం చదవన్నా. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి, ఆ స్మాల్ అప్పర్ ఛాంబర్, ఒక చిన్న మేడ గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట మరియు దీపస్తంభమును ఉంచుదాం. చాలు. ఈ ఇల్లు ఏమనుకుంది అని అంటే, వాళ్ళు ఒక మేడగదిని కట్టాలనుకున్నారట. ఎవరి కోసం ఈ మేడగది అంటే, వారి ఇంటి పైన గోడల పైన ఎవరి కొరకు? ఏలీషా కొరకు. ఎప్పుడు ఏలీషా వస్తూ పోతా ఉన్నాడు, ఆయన కొరకు ఒక మేడగదిని కడదాం. ఆ మేడగదిలో ఏమేమి పెట్టాలనుకున్నాడంటే, అక్కడ అదిగో అతడు మన దగ్గరికి, he turneth in hither to eat bread, and she said to her husband, behold, now I perceive, let us make a small upper chamber with walls, set him a bed, a table, a seat, a lampstand. ఈ 4 వస్తువులను అక్కడ ఉంచుదాము అని చెప్పి ఈ షూనేమిరాలు అయిన ఈ మరి ఎంతో ధనము కలిగిన ఈ స్త్రీ తన భర్తతో పెనిమిటితో మాట్లాడతాం. వీళ్ళు అంత ధనవంతులు ఎందుకైనారు అంటే, అదిగో 8వ వచనంలో ఆమె చాలా ధనవంతురాలు అని రాయబడింది కదా. వీరి మనసు ఎవరి మీద ఉందంట? వారికి ఉన్న ధనం మీద లేదు ప్రియుల. వీరి మనసు ఏలీషా మీద ఉంది. ఎందుకుంది ఆ మనసు అంటే, ఏలీషాకి ఏం చేయాలా మేము? ఏలీషాకు ఏం చేయాలా? చాలామంది ఈ భూలోకంలో ఏం చేస్తారు అంటే, దేవుని సేవకులను గొప్పగా ప్రేమిస్తారు ప్రియుల. అలాగూ ప్రేమించిన వారికి ఏ కొదువ దేవుని గ్రంథంలో కనబడదు ప్రియుల. ఇక్కడ ఈ ధనవంతురాలైన ఈ స్త్రీ ఏం చేసిందంటే, తాము ఏం చేయాలనుకుందంట? ఒక బంగళా నిర్మించాలనుకోలేదు, కారు ఇవ్వాలని అనుకోలే ఆమె, బంగారు నగలు తీసి ఇవ్వాలనుకోలే, ఉంగరం తీసి ఇవ్వాలనుకోలేదు ఆమె. ఆమె ఏం చేయాలనుకుందంట? ఒక మేడగదిని కట్టాలని ఇష్టపడింది ప్రియుల. ఎవరి కొరకు? ప్రవక్త కొరకు ప్రియుల. ప్రవక్త ఎవరు అంటే, దేవుని వాక్యమును చెప్పేవాడు, దేవుని మాటలను వివరించేవాడు. ఎక్కడ చేయాలనుకున్నారంట? వాళ్ళ ఇంట్లో చేయాలనుకున్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అసలు నాకు మేడగది ఉందా? ఫస్ట్ నాకు వ్యక్తిగతంగా మేడగది నాకుందా? ఆ తర్వాత ఇంకోటి ఏంటంట, దేవుని ప్రవక్తకు మేడగది చేయాలని ఇలా ఆలోచన ప్రియుల. ఎంత సవాల్తో కూడినదో. నువ్వు నా జీవితంలో నేను మేడగది కలిగి ఉండడమే కాకుండా, దేవుని ప్రవక్తకు లేదా దేవుని వాక్యమును చెప్పే దేవుని బిడ్డకు నా ఇంట్లో మేడగది ఉందా? మనం ఇవి ఆలోచించాల్సిన ప్రశ్నలు ప్రియుల. మేడగది ఉంటే మనకే ఉండడానికి లేదు, ఆయనకేందా మనం చేసేది అంటాం కదా. నాకే లేదు తినడానికి, నేను ఆయనకేం చేసేదయ్యా అని మాట్లాడతాం. ఇక్కడ ఆమె ఏం చేసిందంటే, షీ వాంటెడ్ టు ప్రిపేర్ అ బెడ్. ఆయనకు ఒకరు పడక చేయాలనుకుంది. ఇంకేం చేయాలనుకుంటే, ఒక బల్ల బైబిల్ పెట్టుకొని చదువుకోవడానికి లేదా నోట్స్ రాసుకోనికి అనుకోవచ్చు పిల్ల. ఇంకేమి చేసిందంటే ఆమె ఒక కుర్చీని నియమించింది. కూర్చుంటాడయ్యా దేవుని ప్రవక్త అయిన, కూర్చోడానికి ఒక కుర్చీ. ఇంకేం చేసిందంట? దీపస్తంభం పిల్ల. హౌ వండర్ఫుల్ ఇట్ ఇస్. ఇంట్లో వెలుగును ఇచ్చే ప్రవక్తకు ఇవన్నీ సదుపాయాలను ఇవ్వాలని అనుకుంటా. మేడగదిని సృష్టించి ఇవ్వాలనుకున్నాం పిల్ల. నీకున్న మేడగదిలో, నీకున్న తలంపులో, ఆ మేడగదిలో ఎప్పుడైనా దేవుని దాసులను లేదా దేవుని వాక్యం చెప్పేవాడిని పిలుచుకున్నావా? బ్రదర్ నా ఇంటికి రా బ్రదర్, నీతో మాట్లాడాల వాక్యం. బ్రదర్ వస్తాడంటేనే కొంతమంది పారిపోయేటోళ్ళు ఉన్నారు, మాకు టైం లేదని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఈమె ఏం చేసిందంట? ఆమె ఇంటిలోనే ఏం తయారు చేయాలనుకున్నదంట? దేవుని ప్రవక్తకు ఒక మేడగదిని సిద్ధపరచాలనుకున్నాడు. ఇఫ్ యూ హ్యావ్ అన్ అప్పర్ ఛాంబర్, నీ మేడగదిలోనికి ఎవరిని పిలవాలని ఇష్టపడతా ఉన్నాడు? వాక్యం చెప్తానంట, దేవుని పిల్లలను పిలుచు అందులోనికి. ఎందుకు పిలవాలయా దేవుని పిల్లలను అంటే, ఆశీర్వాదం. ఆమె దీవించబడింది కనుకనే దేవుని పిల్లలను ఆ మేడగదిలోకి పిలిచి ఊరికే కూర్చోబెట్టాలి. అబ్బో వచ్చినందుకు పడుకోవాలైనా ఆషామాషికి కాదు పిల్లరా. ఒకరి ఇంటికి పోయి అన్న ఇక్కడ కూర్చో అని అన్నాడు.
కూర్చొని లేచినాక మొత్తం వెనకంతా ఆ కుర్చీలో ఉన్న ఎంత దుమ్ముందో నాకు అంటే ఇది ఏమన్నా ఈడ మట్టిలో పొరలాడి వచ్చినావు అని బయటకు వచ్చినాక అంటున్నాను. లేదా ఆడ కూర్చొని వచ్చిన అంటే ఇంట్లో ఎంత శ్రద్ధతో నీ మేడగది ఉంటుందో దేవుని పిల్లలను కూడా ప్రేమించి అంతే శ్రద్ధ నీకు ఉంటుంది ప్రియుల. నీకు మేడగది లేకపోతే దేవుని పిల్లలను ప్రేమించే మనసు కూడా ఉండదు. నా ఇంట్లో నేను ఎంత చక్కగా నా ఇంటిని అలంకరించుకున్నాను. చాలామందికి బట్టలు సర్దుకోవడానికి టైం ఉండదు ప్రియులారు, కానీ ఇల్లు సర్దే టైం ఉండదు. నీ ఇంట్లో ఎంత దుమ్ము ఉందో ఒకసారి వెళ్ళి చూడు. దేవుని పిల్లలు వస్తే దుమ్మును చూస్తారా, లేదా నీ ఇంట్లో ఉన్న అలంకారం చూస్తారా? నీ ఇంట్లో ఇదంతా భక్తికి నిదర్శనం ప్రియులారు. ఆమె ఊరికే ధనవంతురాలు కాలే, ఆమె అట్లా ధనవంతురాలు అయిపోలేదు ప్రియులారు. ఆమె జీవితంలో మేడగది ఉండింది కనుక ఆ మేడగదిలో ఏం చేసిందంట, ఆమె మరి ప్రవక్తకు ఎంతో గొప్ప స్థానముని ఇవ్వాలనుకుంది ప్రియులారు. నీ ఇంట్లో నీ భక్తి జీవితంలో వాక్యము చెప్పేవాడు రెండంతల పాలునకు అర్హుడు అని పౌలు తన పత్రికలో మాట్లాడతాడు. దీన్ని చాలామంది ఎట్లా బోధ చేసినారు అని అంటే, నీకు ఒక గుడ్డు పెడితే ఆయనకు 2 గుడ్లు పెట్టాలని చెప్పినారు. ఈ బోధలు చేసినారు పిల్లలు. కానీ బైబిల్ గుడ్ల గురించి మాట్లాడతలేదు, తిండి గురించి మాట్లాడతలేదు ప్రియులారా. నీ ఆత్మ సంబంధమైన మేడగదిలోనికి దేవుని పిల్లలను చేర్చుకునే మనస్సు నీకు లేకపోతే, ఇదిగో ఆమె అంటా ఉంది, ఎదుగో ఇవన్నీ కూడా ఆమె ఏమంటుందంటే, లెటస్ మేక్. ఆయన వచ్చి పోవునప్పుడల్లా, ఎప్పుడంట, ఒక రోజు కోసం కాదు, ఇది ఎప్పుడెప్పుడు వస్తాడో వచ్చిపోతాడు. మనం ఒక దగ్గరికి మరి బర్త్డే ఉంటే పిలిచినారు, వచ్చి అయిపోయినాక వాక్యం చెప్పి తిరిగిపోతా ఉంటే వాళ్ళు ఏమన్నారంటే, బ్రదర్ ఎంత కఠినమైన లోతైన మాటలు మీరు చెప్పినారు కుటుంబం గురించి. అంటే నేనన్నా, ఇది నా మాటలు కాదయ్యా, దేవుని మాటలు ఇవి, అట్లే ఉంటాయి, కఠినంగా ఉంటాయి, లోతుగా ఉంటాయి అని. తిరిగిపోతుంటే చేతిలో కానుక పెడతా ఉంటే నేను కానుక కోసం రాలేదయ్యా అని అన్నాడు. ఆయన నాతో మాట్లాడిన మాట ఏంటంటే, మా ఇంటికి దేవుని సేవకుడు వస్తే ఉత్త చేతులతో పంపించిన దాఖలాలు లేవు. ఏం లేదంట, నా ఇంటికి దేవుని సేవకుడు వస్తే ఉత్త చేతులతో పంపించిన దాఖలాలు మాకు లేవన్నా, దయచేసి మా ఆతిథ్యమును స్వీకరించాలను, అలాగపోతే మాకు దీవెన. ఆమె చేసింది కూడా అదే ప్రియుల. మన ఇంటికి వచ్చిపోతూ ఉంటే ఏం చేసిందంట, అండ్ ఇట్ కేమ్ టు పాస్ ఆన్ ఎ డే దట్ he came thither and he turned into the upper chamber and lay there. దేవుని పిల్లల్ని ఇంటికి రాకపోతే నీకు ఆశీర్వాదం లేదు ప్రియుల. మా ఇంటికి రాడు అన్న అంటే, నువ్వు పిలిస్తే కదా వచ్చేది. మా ఇంటికి రా అన్నా నువ్వు పిలిస్తే కదా ఎవరైనా వచ్చేది ప్రియుల. దేవుడు కూడా అంటాడు, ఎక్కడ 2-3 తట్టుడి తెరవబడతారు, వెతుకుడి దొరుకుతుంది, ఇంకేం చేయాలంట, అడుగుడి. ఎందుకు అయ్యా ఇయ్యవా, మాకు ఇవన్నీ చెప్తేనే ఇస్తావా అని అంటే, దేవుని వెలుగు అలాంటిది ప్రియుల. వీరి మనసులో ఉండేది ఏంటంట, ఐ షుడ్ హ్యావ్ అన్ అప్పర్ ఛాంబర్. ఎవరికంట, దేవుని, నీకుండాలా. ఆ మేడగదిలోనికి ఇంకెవరు రావాలంట, దేవుని సేవ చేసే, దేవుని వాక్యము చెప్పే దేవుని బిడ్డలు రావాలి ప్రియుల. చివరిగా మనం చదువుకున్న పాఠ్యభాగం అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో మనము చదువుకున్నాం పిల్లలు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో అక్కడ పేతురు మరి ఆ మేడగదిలోనికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. తొమ్మిదో అధ్యాయం 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తోడుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొరకా తమతో కూడా ఉన్నప్పుడు అతని ఎదుట నిలిచిరి. చాలు, 40 వచనం చదవాలి. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాలుని ప్రార్థన చేసి వైపు తిరిగి కబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి and she opened her eyes and seeing Peter sat up. పేతురుని చూచి లేచి కూర్చుండెను.
ఈ మేడగదిలో జరుగుతుంది ఏంటంట ప్రియులారా, పేతురు అందరూ తీసుకొని పోయినారు మేడగదిలో. ఎవరున్నారు ఈ మేడగదిలో అంటే జీవక్షవమై మరి దోర్కా ఉంది అక్కడ. ఈ చిన్నది ఊపిరి లేనటువంటిదిగా, జీవం లేకుండా శవమై ఉన్నది ప్రియులారా. ద బాడీ వాజ్ లయింగ్ దేర్. ఈ మేడగదిలోనికి ఎవరు వెళ్ళినారంట? పేతురు ఒక్కడే వెళ్ళినాడు. మొదటి భాగంలో మనం కరెక్షన్స్ని విన్నాం ప్రియులారా, సరి చేసుకోవడం. రెండో భాగంలో మేడగదిలో దేవుని పిల్లలను చేర్చుకోవడం. మూడవది మేడగదిలో నువ్వేం చేయాలంట? అక్కడ మరణించిన దశలో ఒక స్త్రీ ఉంది ప్రియులారా. ఎంతో భయంకరమైన దుఃఖం, దానిని ఎవరు పూడ్చలేనటువంటి మహాభయంకరమైన రోదనముతో కూడిన గది అయింది ప్రియులారా. అలాంటి చోట ఏం చేస్తా ఉన్నాడు పేతురు? అందరినీ పంపించి మోకాలు ఉన్ని అని రాయబడింది. హీ నెల్ట్ డౌన్. మేడగది ఉందని గొప్పగా గర్విస్తావేమో, దేవుడు నాకు ఎన్నో గొప్ప గొప్ప మేలు చేసినాడని ఎంతో విర్రవీగుతావేమో, దేవుడు నా మాటలు ఖచ్చితంగా వింటాడన్నా అని అనుకుంటావేమో. దేవుడు పండబెడతాడు పిల్లలు. దేవుడు ఏం చేస్తాడు? పడుకోబెడతాడు. ఎందుకు పడుకోబెడతాడంటే నువ్వు మోకాలు ఉండడానికే. మేడగది నీకున్నా, నువ్వు గొప్ప ఆత్మీయుడవైనా, బైబిల్ను తిరిగేసి చదివినా, ప్రార్థనకు వరుసగా ఏ ఎడబాటు లేకుండా వచ్చినా, దేవుని సేవకులను ప్రేమించి కానుకలు లక్షలు ఇచ్చినా, నువ్వు దేవుని పిల్లలను ప్రేమించి ఎంత గొప్ప పరిచర్య చేసినా, ఒక గడియ వస్తుంది నీ జీవితంలో, దేవుడు నిన్ను నీ మోకాలను ఉంచుతాడు. అది చాలా అవసరం. యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఎవ్రీబడి నీడ్స్ దట్. పేతురు ఏం చేసినాడంట? పేతురు గొప్ప సువార్తికుడు. ఒక్క ప్రసంగం చేస్తే 3,000 మంది నమ్ముకున్నారు. ఇంకొక ప్రసంగం చేస్తే 2,000 మంది నమ్ముకున్నారు. ఇదిగో ప్రార్థన చేస్తే కుంటి వాడైన వాడు లేచి నిలబడి గంతులు వేసి దేవాలయంలో పరిగెత్తుకుంటా వెళ్ళినాడని చూసిన. అలాంటి పేతురు మోకాలు ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంట? దేవుడు ఉంచుతా ఉన్నాడు. ఎక్కడంట? మేడగది. కఠినమైన పరిస్థితి నీ జీవితంలో తటస్థిస్తుంది. యూ విల్ ఫేస్ అ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ ప్రియులారా. ఎందుకు మా ఇంట్లో ఇన్ని అంత చుట్టుకొని మమ్మల్ని ఇలాగ పీడిస్తుంది అనే మన రోదన నీకు ఉంటుంది ప్రియులారా. నీ మనసు ఎంత దుఃఖములో కూడుకుపోతుంది అని అంటే, ఎందుకు ఇలాగ ఉంది, ఎందుకు ఇలాంటి దిశ అంటే కదలలేని పరిస్థితులు వస్తాయి ప్రియులారా. వాట్ యూ నీడ్ టు డూ అట్ దట్ టైమ్ ఇస్ నీ మోకాలు వంచాలి. ఏం చేసిందంటే ఫస్ట్ పేతురు మోకాలు నుండి ప్రార్థన చేయగానే ఏం తెరవబడ్డాయంట? కన్నులు తెరవబడ్డాయి. ఓపెన్ యువర్ ఐస్. కన్నులు తెరవబడతాయి ప్రియులారా. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుంది. నీ జీవితంలో కఠినమైన స్థితులు వచ్చినప్పుడు వెన్ యూ ఓపెన్ అప్ యువర్ ఐస్, ఎక్కడ ఉండాలంట? అందరి మధ్యలో పోయి కన్నులు తెరవడం కాదు ప్రియులారా. నా భక్తి జీవితంలో నేర్చుకుంది ఏంటంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా అట్లా మౌనంగా నిలబడు, అంతే. కీప్ క్వైట్, మౌనంగా ఉండు. ఎంత పన్నాగాలు పనని, ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేయని, మౌనము ధరించి. ఆ మౌనం ఎక్కడుంటుందంటే 10 మందిలో దొరకదు నీకు మౌనం. 10 మందిలో మౌనం దొరికితే బాగుండు, అంత మూగలైతే బాగుండు. కానీ భక్తి జీవితంలో పేతురు ఏం చేసినాడు? అందరినీ బయటికి పంపించాడు. హి సెంట్ అవే ఎవ్రీబడి. నీ జీవితంలో ఉన్న అల్లరి, నీ జీవితంలో ఉన్న సమస్య, నీ జీవితంలో ఉన్న అలజడి, ఆత్మ సంబంధమైన ఘోషణ ఏమవుతుంటే దాన్ని నువ్వు జయించాలి అంటే అంతటిని ముందు బయటికి పంపి. లోక సంబంధమైనవి ఏమైనా ఉన్నాయేమో, లోక సంబంధమైన నీ జీవితంలో ఆకర్షితమైన వస్తువులు ఉన్నాయేమో. చాలామందిని నేను చూస్తుంటాను బయటికి వెళ్ళినప్పుడు కూడా, ఏమో అది ఏంది అర్థం కాదన్నా, ఫోన్ రాగానే తీసుకొని బయటికి వెళ్ళిపోతూనే ఉంటాడు. ఎందుకు అంత అంటే అది ఏందది? ఫోన్ అనేది అవసరం ప్రియులారా, నాకు కూడా అవసరం. ఐ ఆల్సో యూజ్ ఫోన్. నా ఫోన్ తిప్పి పెట్టినాను అనుకో, అది మోగదు, అది ఏమన్నా కానీ ఆడ పడి ఉంటుంది ప్రియులారా. మై ఫ్రెండ్, నీకు నీ ఆత్మీయ జీవితంలో అలజడి ఎక్కడుందంటే నీ చేతుల్లోనే ఉంది. యువర్ హ్యాండ్స్ ఆర్ దేర్ ప్రియులారా.
నీ చేతిలో ఉందంటే ఒక భయంకరమైన విద్రోహమైన శక్తి ఉంది ప్రియులారా. అన్నా మేము పాటలు వింటామన్నా బైబిల్ చదువుతామంటే అన్ని లోకంలో కూడా కనబడుతుంది. బయటికి పోయినా పాటలు వినబడతాయి, అన్నీ కనబడతాయి. యూ హ్యావ్ అన్ ఎలిమెంట్ ప్రియులారా. నేను వాడొద్దు అని చెప్పడం లేదు. నీ చేతిలో ఎలాంటి ఎలిమెంట్ ఉందంటే, ఈవెన్ నిన్న రాత్రి మా ఎంగేజ్మెంట్ పోతే అక్కడ చిన్న పిల్ల కూర్చొని అన్నం తింటా ఫోన్ చూస్తుంది, కానీ ప్లేట్లు ఏముందో తింటలేదు ఆమె. ఫోన్ చూసుకుంటా అంటుంది. ఆ ప్లేట్ల మాంసం ఉందా, కూరగాయలు ఉన్నాయా, టేస్ట్కరమైన రుచికరమైన వస్తువులు చూస్తలేదు. నేను ఎందుకు అందరినీ మా చుట్టాలందరూ చాలా రోజుల తర్వాత వచ్చిన పలకరించి పోతే ఆమెను చూడాలని పోతే ఖచ్చితంగా ఫోన్ పెట్టుకొని తింటుంది. ఫోన్ తీసుకొని జోబులో పెట్టుకున్నా. ఇదిగో నీకు అన్నము టేస్ట్ కనబడితే చెప్పు, 2 ఫోన్లు ఇస్తా నేను అని అన్నా. నా ఫోన్ ఇస్తా, నీ ఫోన్ ఇస్తా. కథం ఫోన్ తీసుకొని పక్కకు పెట్టుకొని వచ్చేసిన సైలెంట్గా. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రియులారా, అన్నీ వెలగొట్టకపోతే నీ జీవితంలో, ఇఫ్ యూ ఫీల్ ఫోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దాంతోనే సంసారం చేయండి. అదే భార్య, అదే అన్నము, అదే స్కూలు, అదే పడక, అదే నీకు బట్టలు, అదే నీకు నీళ్లు, అదే నీకు మందులు, అదే నీకు డాక్టరు అని అనుకుని దాంతోనే సంసారం చేయండి. ఎంత బాగుంటుందో కదా. కానీ విడిచిపెట్టాం ప్రియులారా. పేతురు ఏం చేసినాడంట, మేడగదికి వెళ్ళి ఉన్నవందరినీ బయటికి తరిమినాడు. గొప్ప గొప్పలు ఉన్నారు ఆ మేడగదిలో. ఏం చెప్పినంటే, ఇక చూడయ్యా ఆమె ఎంత చక్కని వస్త్రాలు తయారు చేసింది, ఎంత గొప్ప దుస్తులు తయారు చేసింది, ఇవన్నీ చూడమని పేతురు మైండ్ నింపాలనుకున్నారు. కానీ పేతురు ఏం చేసినాడంట, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ గో అని మోకాలు నిన్నాడు. నీ భక్తి జీవితంలో ఈ సూత్రం నువ్వు నేర్చుకో. నువ్వు భక్తిగా అభివృద్ధి కావాలా, నీ ఫోన్ పక్కకు పెట్టేయి. ఫోన్ పక్కకు పెట్టిన వాడు చాలా ధన్యుడు ప్రియుల. అవసరం ఉన్నప్పుడే వాడుతాయి. వెన్ యూ నీడ్ ఇట్ యూ యూజ్ ఇట్. ఫోన్ ఎందుకంటే మాట్లాడుకోనికే, ఇంకా వేరే దేనికి కాదు ఫోన్ ప్రియుల. కానీ ఆ ఫోన్లు మనుషులను ఎంత ప్రమాదకరమైన స్థితిలో, ఎంతో గొప్ప గొప్ప వెలుగుంటుందేమో అలా. బట్ యట్ యూ హ్యావ్ టు డ్రైవ్ అవే ఆల్ దాట్ ప్రియుల. పేతురు ఏం చేసినాడంటే అందరినీ బయటికి పంపించి మోకాలుండి ప్రార్థన చేయగానే కన్నులు తెరిచి, నీ కన్నులు తెరుచుకో, ఓపెన్ అప్ యువర్ ఐస్. నీకు మేడగది ఉంటే కన్నులు తెరిచి ఏం చేసిందంటే ఆమె లేచి కూర్చోలేదేమో. నువ్వు ఫోన్ పెట్టుకొని ఆత్మీయంగా కూర్చోలేవు ప్రియులారని. యూ హ్యావ్ టు సిట్ డౌన్ ఫర్ క్రైస్ట్. ఎందుకంటే ఆ మేడగదిలో ఆమె ఏం సిద్ధపరిచిందంట, ఒక బల్ల, ఒక కుర్చీ కూడా ఉంది. మర్చిపోకది. మేడగదిలో ఏముందంట, దేర్ ఇస్ అ బెడ్, దేర్ ఇస్ అ టేబుల్, దేర్ ఇస్ అ చైర్ అండ్ దేర్ ఇస్ అ ల్యాంప్ స్టాండ్. చీకటి ఉంటే దీపం కనబడదు, చీకటి ఉంటే కూర్చోలేవు, చీకటి ఉంటే నువ్వు బల్ల మీద కూర్చొని ఎలాంటి కార్యము చేయలేవు. నీ జీవితంలో యూ నీడ్ టు హ్యావ్ ఈ మేడగది. ఎందుకు అంట, ఇది దేవుని గది ప్రియుల. యేసు ప్రభు భూలోకంలో ఈ మేడగదిని వెతికినాడు. నీకు ఈ మేడగది చాలా అవసరం. ఒక మాట మత్తయి సువార్తలో యేసు ప్రభు అంటారు, ఎవడే కానీ మేడ మీద ఉన్నవాడు కిందికి దిగి రాకూడదు అంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం అని కూడా ఒకసారి చూద్దాం, చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 24వ అధ్యాయం అనుకుంటా, క్షమించాలా, నేను ఐ జస్ట్ ట్రై టు గెట్ యు దట్. 25వ అధ్యాయంలోను 24వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఎవడనే కానీ మేడ మిద్దె మీద ఉన్నవాడు కిందికి దిగి రాకూడదు అని అంటాడు. యేసు ప్రభుని నమ్ముకున్న భక్తి జీవితంలో నీకు మేడగది ఉంటే, ఆ మేడగది ఎలాంటిదంట, దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడిన గది ప్రియులారా. కనుక ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము ఆ మేడగది ఎప్పుడు విడిచిపెట్టి రావద్దని 24వ అధ్యాయంలోని పిల్లలు ఎవరైనా దొరికితే దాన్ని సహాయం చేయండి. He says, behold, ఇదిగో ఒక దినము రాబోతా ఉంది, మనుష్య కుమారుడు మహిమలో వచ్చినప్పుడు ఇదిగో ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడబడతాడు. పొలంలో ఉన్నవాడు ఇంటికి తిరిగి రావద్దు, మేడగది మీద ఉన్నవాడు తిరిగి కిందికి దిగి రావద్దు అని మాట్లాడతాడు. వన్ హూ ఇస్ ఇన్ ద, మరి పొలంలో ఉన్నవాడు రావద్దు, ఇంకా ఏంటంట మేడగది మీద ఉన్నవాడు కిందికి దిగి రాకూడదు అని 24 చదవను ఒకసారి. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవడానికి దిగకూడదు.
దిగుతావేమో. కింద ఆకర్షణీయమై కనబడతాయేమో, దిగుతావేమో. మైండ్ఫుల్. యేసు ప్రభు మాట్లాడు, కిందికి దిగవద్దు. నీ ఆత్మ సంబంధమైన మేడగది కట్టుకున్న నీవు కిందికి దిగిరాకు. దిగి వచ్చినావా, యూ విల్ లూజ్ ఆల్ ద గ్లోరీ. దావీదు రాజు కిందికి దిగి వచ్చినాడు. భయంకరమైన ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. నెవర్ కమ్ డౌన్. నీ మేడగదిని అలంకరించుకో, దేవుని కొరకై సిద్ధపరచుకో. దేవుడి మాటలు మన కొరకై దీవించున్నాడు. ఆమేన్.